ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకున్న ఉపమానమును చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. మనము చదువుకున్న వాక్య భాగములో యేసు ప్రభు మనల్ని ఎలాగూ ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది అని మనకు బయలుపరచేదానికి చెప్పిన ఉపమానము ఈ తోటలో ఉన్న అంజూరపు చెట్టు వంటి జీవితమును మన ముందు ఉంచటం. 3 సంవత్సరాలుగా ఆ యజమానుడు ఆ తోటలో ఆ చెట్టులో నుండి ఏదైనా ఒక ఫలము దొరుకుతుందా అని ఆ స్థలమునకు వచ్చి ఆ తోటలో వెతుకుచూ ఉన్నాడు. అయితే అతనికి ఒక ఫలమైన దొరకని దాన్ని బట్టి అది ఉండి ఆ స్థలమును ఎందుకు వ్యర్థము చేస్తుందని ఆ తోటమాలి దగ్గర ఆ చెట్టును, ఆ అంజూరపు చెట్టును నరికివేయమని చెప్పటం చూడగలం. మనకు కూడా ప్రభు అనేక తరుణాలు ఇస్తూ ఉన్నప్పటికీ ఫలము లేని జీవితము, దేవుని కొరకు జీవించని జీవితమును కలిగిన వారిగా, దేవుని ప్రేమించకుండా లేకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించినప్పటికీ మనము మన ఇష్టానుసారముగా జీవించేదానికి ఫలము లేకుండా లోకముతో కలిసిన వారిగా అనేక సార్లు ఉంటున్నాం. అలాంటి మనల్ని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. మన పట్ల తన యొక్క కృపను ఆయన విస్తారముగా కుమ్మరిస్తున్నాడు అన్న కార్యమును ఈ ఉపమానం మనకు నేర్పిస్తుంది. ఆ తోటమాలి దగ్గర యజమాని ఆ చెట్టును కొట్టివేయమంటే ఆయన యొక్క పని ఆ చెట్టును అక్కడ నరికివేసి దాన్ని ఆ స్థలాన్ని శుభ్రం చేయవలసిందే. కానీ ఆయన వెళ్ళి ఇంకొక సంవత్సరం నాకు తరుణము ఇమ్మని అడగటం చూడగలం. దీని చుట్టూ త్రవ్వి ఎరువేసి బాగా నీటి వసతునిచ్చి ఈ చెట్టును ఎలాగైనా ఫలించేటట్టు చేస్తాను అని ఆ తోటమాలి యజమాను దగ్గర అడిగిన రీతిగా నీ జీవితంలో నీవు దేవునికి ప్రయోజనముగా లేకపోయినప్పటికీ, దేవుని కొరకు నీవు నమ్మకస్తుగా లేకపోయినప్పటికీ, ఫలము లేని జీవితము కలిగి ఉన్నప్పటికీ ప్రభు నీ కోసము మరలా ఒక తరుణమును ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. నీవు దేవుని యొక్క చిత్తంలో లేకుండా నీ ఇష్టానుసారముగా లోకంతో కలిసి నాశనం వైపు వెళ్తుంటే మరలా ఒక్కసారి అతనికి తరుణం ఇస్తాను. ఒకవేళ ఇప్పుడైనా మారతాడేమో, ఇప్పుడైనా తన యొక్క జీవితాన్ని మార్చుకొని నా కోసము జీవిస్తాడేమో అని తోటమాలి ఒక తరుణమును అడిగిన రీతిగా తండ్రి అయిన దేవుని దగ్గర యేసు ప్రభు నీ కోసము నా కోసము ఒక్క తరుణమును దయచేయమని విజ్ఞాపన చేసేవాడిగా ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడనేది ప్రభు మనకు తెలియపరుస్తున్న కార్యం. ఆయన విజ్ఞాపన చేయటం బట్టి, ఆయన మన కోసము కలిగి ఉన్న అక్కరను బట్టి నీవు నేను నశించకుండా
నీవు నేను ఇంకా జీవిస్తున్నామంటే ఆయన మన కోసము చేస్తున్న విజ్ఞాపనలే కారణమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఇంకా ఎన్ని దినములు ఫలము లేకుండగా, దేవునితో సహవాసము లేకుండగా, దేవుని కొరకు ఆశీర్వాదకరముగా ఇతరులను దేవుని కొరకు సంపాదించలేని జీవితమును కలిగి ఉన్నావేమో. ఆ జీవితం నుంచి బయటకు రమ్మని ప్రభువు నీతో మాట్లాడుచు ఉన్నాడు. లోకమును ప్రేమించి, లోక కార్యములను ప్రేమించి, లోకస్తులతో కలిసిన వ్యక్తిగా ఉంటూ దేవుని ప్రేమను మర్చి దేవునిలో ఎదగకుండగా ఫలము లేని జీవితం ఉన్నట్లయితే ప్రభు నిన్ను ఈ దినము నీకు ఇంకొక తరుణం ఇస్తున్నాను. ఇంకొకసారి నీ జీవితమును పరీక్షించుకో. ఇంకొకసారి నీలో ఉన్న మలినమంతా తీసి బయట వేసి నేను అనుగ్రహించే కృపను నీ జీవితంలో చేర్చుకొని నా యొక్క మార్గంలో నడువు, నా కోసం ఫలించమని ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుని ప్రేమను ఎరిగినప్పటికీ, ఆయన యొక్క కృపను ఎరిగినప్పటికీ నిర్లక్ష్యము చేసినట్లయితే ఏదో ఒక దినమున తోటమాలి ఫలము లేని ఈ చెట్టు ఎందుకని కొట్టివేయవచ్చు. అంతకుముందే నీ జీవితమును దేవునికి అంగీకారముగా చేసుకొని ఆయనలో నీవు స్థిరపడాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున ఎలాగున్నావు? ఫలము కలిగి ఉన్నావా? దేవుని కొరకు జీవిస్తున్నావా? దేవునిలో జీవిస్తున్నావా? నీ జీవితంలో ఉన్న మలినమునంతటిని దేవుని సన్నిధిలో సరిచేసుకున్నావా? ఆయన కోసం ఫలమిచ్చే జీవితంను కలిగి ఉన్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంన నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఫలభరితమైన జీవితమును కలిగి నీ కోసం నాయన జీవించే కృపను మాకు అనుగ్రహించమని, మాలో ఉన్న నాయన లోబడలని కార్యములు నీ కోసం జీవించకుండా ఆటంకపరిచే ప్రతి కార్యమును ఈ దినము నుండి తీసి బయట పారవేసి నీలో ఎదిగేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, అతని పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.